భూపాలపల్లి జిల్లాలోని విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. సైబర్ మోసానికి గురైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930కి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డిటిఓ సందన్, సిఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. In a different way, using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి, అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే, వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే, అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్, ఏం షేర్ చేయొద్దు? ప్రైవేట్ డీటెయిల్స్. అది ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. యూ షుడ్ నాట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్. షేర్ చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? మీ ప్రైవేట్ డీటెయిల్స్ షేర్ చేస్తే ఏమవుతుంది? బ్లాక్మెయిల్ చేస్తారు. ఎస్, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఫస్ట్ మిమ్మల్ని ఫ్రెండ్ చేసుకుంటారు, మీ ప్రైవేట్ డీటెయిల్స్ తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో వన్ వీడియో ఈజ్ అబౌట్ దట్. ఇంకొక వీడియో డిజిటల్ అరెస్ట్ గురించి, అండ్ వన్ వీడియో ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో 5 డిఫరెంట్ థీమ్స్ మీద వీడియోస్ ప్రజెంట్ చేశాము. యూ అండర్స్టూడ్ దోస్ వీడియోస్? అర్థమైంది కదా? అండ్ 2 స్కిట్స్ కూడా చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పీసీ కూడా ఒక 2 మంచి పాటలు పాడాడు. పాటలు నచ్చాయా? పాటలో ఉన్న మీనింగ్ అర్థమైందా? సో అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే, మీకు స్పీచెస్ ఇస్తే బోర్ కొడుతుందని చెప్పేసి వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కొన్ని వీడియోస్, కొన్ని స్కిట్స్, కొన్ని సాంగ్స్ లాగా వి ట్రైడ్. అల్టిమేట్ పర్పస్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఎరా. మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇంత మీడియా లేదు, ఫోన్స్ కూడా అవైలబిలిటీ లేదు. నౌ యు ఆర్ ఇన్ దట్ జనరేషన్ వేరే అందరూ అట్లీస్ట్ ఫోన్ యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ వన్స్ యూజ్ చేసి ఉంటారా లేదా? సో ఫోన్ ఈజ్ ఎ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్.
వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో మొబైల్ డివైస్ వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ అ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ be careful while using mobile phones.